హాయ్ అండి. ఈ వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. అది కూడా ప్రిన్స్ కట్, బోట్ నెక్, ఫ్రంట్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్. దానికోసం 1 మీటర్ క్లాత్ తీసుకొని కింద క్రాసులు లేకుండా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మడత వచ్చేసి మన వైపుకు ఉండాలి. ఓపెన్ అనేది మనకు ఆపోజిట్గా ఉండాలి. ఈ కింద క్రాసులు లేకుండా దీన్ని ఇలా కట్ చేసుకుందాము. నార్మల్ స్కేల్ కంటే కూడా ఎల్ స్కేల్తో కట్ చేసుకుంటే ఏంటంటే లైన్ అనేది కొంచెం స్ట్రైట్గా వస్తుందండి. నార్మల్ స్కేల్ అనుకో కొంచెం అటు ఇటుగా జరుగుతుంది కదా, అటు వైపు కూడా క్రాస్ రావచ్చు మనకి. సో ఎల్ స్కేల్ యూజ్ చేయడం బెటర్. ఇక్కడ క్రాసులు లేకుండా మళ్ళీ కట్ చేసుకున్నా కదా. ఇప్పుడు కింద ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మనం ప్రతిదీ కనుక కరెక్ట్గా మార్క్ చేసుకుంటే బ్లౌజు చాలా కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క పొడవు కోసం బ్యాక్ సైడ్ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత వరకు మార్క్ చేసుకొని పైన ½ ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్న ఖర్చు కోసం. ఇక్కడ ఎంతైతే పొడవు వచ్చిందో అంతే పొడవుని ఇంకొంచెం దూరంలో కూడా మార్క్ చేసుకుందాము. ఇదిగోండి ఇలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుందండి. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ చేయొచ్చు. 40 సైజ్ బ్లౌజ్కి సేమ్ కొలతలు ఫాలో అయిపోవచ్చు, మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు పొడవు వచ్చేసింది కదా, వెడల్పు కోసం వచ్చేసి మనకి 40 అంటే బై 4 చేసుకుంటే ఎంత 10 ఇంచెస్ కదా, అంటే 10 ఇంచులు అండి. 40 సైజ్ వాళ్ళకి అంటే 10 ఇంచులకి మార్క్ చేసుకొని 1.5 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. మీరు ఖర్చు కోసం కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. నేనైతే 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఈ లైన్ ఇలా పొడుగ్గా డ్రా చేసుకోవాలి. పై వరకు ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. కావాలంటే మీరు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు 15.5 వచ్చిందండి. 15.5లో సగం ఎంత 7.35 కదా, 7.35 మార్క్ చేసుకొని ఆర్మ్ డౌన్ వచ్చేసి ½ ఇంచ్ తగ్గించి అంటే 7.25 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాము. అయితే నేను బ్యాక్ సైడ్ థ్రెడ్ కాబట్టి 7.35 ఇంచ్ మార్క్ చేసుకోవట్లేదండి. నేను ఎంత మార్క్ చేసుకున్నానంటే 7.5 ఇంచులకు మాత్రమే మార్క్ చేసుకున్నా. అర్థమైంది కదా. ఫుల్ షోల్డర్ నేను 7.5 ఇంచులు మార్క్ చేసుకొని ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి సేమ్ అంతే 7.25 ఇంచుకి మార్క్ చేసుకున్న ఒక ½ ఇంచ్ తగ్గించి ఇక్కడ రౌండ్ చేసుకుంటాము. ఒక కరువు తీసుకొని 1.5 ఇంచ్ కరువు తీసుకొని ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి మనకి ఎంత రావాలి, 9 ఇంచెస్ రావాలి. ఇది ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కొంచెం పైకి కిందకి డ్రా చేసుకోవచ్చు. మీరు బోట్ నెక్ అయినా కానీ నార్మల్ నెక్ అయినా కానీ ఈ రౌండ్ అనేది కంపల్సరీ మనం ఆదికి ఇచ్చిన బ్లౌజ్ ఉంది కదా ఆ రౌండ్కి సరిపోవాలి. నేను ఇది 7.25 ఇంచుకి పెడితే అంతగా కరెక్ట్గా సరిపోలేదు. సో ఒక ½ ఇంచ్ కిందకి పెడుతున్నా. అర్థమైంది కదా. ఆర్మ్ రౌండ్ అనేది మనకి కంపల్సరీ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. సో ఒక ½ ఇంచ్ కిందకి, మరీ ఎక్కువ కాదు, కొంచెం తక్కువగా అనిపించింది, అందుకని చెప్పి ½ ఇంచ్ కిందకి పెట్టి ఇలా మార్క్ చేసుకున్నాను. ఓకే, అర్థమైపోయింది కదా. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నా. ఈ షోల్డర్ వచ్చేసి ఇంకా ఇది 3 ఇంచెస్ తీసుకుంటే ఇది 4.25 ఉంటుంది. అర్థమైంది కదా. ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచ్. కొంచెం నార్మల్ సైజ్ వాళ్ళకి 3 ఇంచెస్ తీసుకోవచ్చు, బట్ 40 సైజ్ కాబట్టి 3.5 తీసుకుంటేనే కొంచెం కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ ఈ విధంగా బోట్ నెక్ లాగా డ్రా చేసేసుకుంటాం. అర్థమైంది కదా. ఈ విధంగా ఓకే. మామూలుగా బటన్ పెట్టేదైతే ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. ఇది థ్రెడ్ పెట్టమన్నారు కాబట్టి ఫుల్ షోల్డర్ కంటే కొంచెం ½ ఇంచ్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెక్ చూసారు కదా, ఆది బ్లౌజ్లో నెక్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ పైన మార్క్ చేసుకొని ఇక్కడ వెడల్పు వచ్చి 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నా. అర్థమవుతుంది కదా. 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా డ్రా చేసుకున్నా. ఈ బాక్స్లో మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే కస్టమర్ రౌండ్ షేపే కావాలని చెప్పారు. బోట్ నెక్ వచ్చి బ్యాక్ సైడ్ థ్రెడ్ వచ్చి ఇక్కడ రౌండ్ షేప్ కావాలన్నారు. సో ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నాం కదా, దీన్ని రౌండ్గా మార్కింగ్ చేసుకుంటాం అంతే. ఇట్లా జస్ట్ అట్లా రౌండ్గా ఇట్లా తిప్పేసామంటే చాలు. నాకైతే ఎందుకో రౌండ్ నెక్ వద్దు అనిపిస్తూ ఉంది, బట్ కస్టమర్ చాయిస్ కదా, మన చాయిస్ ఏముండదు. అంటే ఇది చాలా రెగ్యులర్ అయిపోయింది కదా, అందుకని చెప్పి ఏదైనా షేప్ డ్రా చేద్దామా అని చూస్తున్నా. బట్ ఇంకా సర్లే ఎందుకులే, వాళ్ళు చెప్పింది మనం పాడు చేయకూడదు కదా అని అనిపించి రౌండే డ్రా చేసేసాను. మధ్యలో ఒక ½ ఇంచ్ గ్యాప్ ఉంచా. అర్థమైంది కదా. నెక్స్ట్ బ్యాక్ టక్స్ వేసుకుంటాం కదా, దానికోసం వచ్చేసి నడుము దగ్గర అటు ½ ఇంచ్ ఇటు ½ ఇంచ్ మార్క్ చేసుకున్నాము అంతే. ఇది ఇంకోసారి కొంచెం షేపు పైకి ఉండాలని చెప్పి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ సైడ్ని కట్ చేసుకుంటాము. బ్యాక్ టక్స్ వచ్చేసి ఎక్కడ వేసుకుంటామంటే మనం
నడుము లూజ్ ఉంది కదా, నడుము లూజ్కి హాఫ్ భాగానికి వేసుకుంటామండి. నడుము లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ తీసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని బై 4 చేసుకోండి. అదే మనకి నడుము లూజ్ వస్తుంది. ఒక 1 ఇంచ్ అనేది కింద టక్స్ కోసం ఎక్స్ట్రా అనమాట. సో అది అన్నీ కలిపి మనకు చెస్ట్ లూజ్ అంతే వచ్చేస్తుంది. నడుము లూజ్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కదా, ఆ 1 ఇంచ్ని మనం బ్యాక్ టక్స్గా వేసుకుంటాము. అర్థమవుతుంది కదా. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ చెక్ చేసుకుంటున్నా. ఈ లైన్ వరకు అంటే ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు మనకి 9 ఇంచెస్ రావాలి. 9 ఇంచెస్ వచ్చేసింది. ఇంకా పక్కన పెట్టేసి ఇప్పుడు ఇది ఫ్రంట్ ఓపెన్ కదా, ఇది బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా వేసుకుంటున్నా. అంటే ఓపెన్ అనేది మన వైపుకు ఉండేలాగా వేసుకొని ఇక్కడ చూడండి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాము. అంటే మనకి సరిపోవాలన్నమాట. 1 మీటర్ క్లాత్ తోటి మనకి ప్రిన్సెస్ కట్ సరిపోవాలి కదా, దానికోసం అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటున్నాము. ఇక్కడ ఒక 1.5 ఇంచ్ వరకు మనకి కావాల్సి వస్తుంది. అంచు ఉండే క్లాత్ ఉంది కదా, అది మనం హెమ్మింగ్ పట్టీలాగా వేసుకోవచ్చు బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి. దానికోసం యూజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసుకొని సేమ్ బ్యాక్ పీస్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకొని, కాకపోతే ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుందండి. లేదనుకుంటే అంటే ప్రిన్స్ కట్ కదా, మనం కట్ చేసి కొడతాం కాబట్టి క్లాత్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక 1 ఇంచ్ కంపల్సరీ ఎక్స్ట్రా ఉండేలా తీసుకోండి. ఇంకా మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఉందో అలాగే మార్క్ చేసుకున్నాము. ఈ విధంగా ఇక్కడ ఇలా షోల్డర్ దగ్గర వచ్చి ఇది ఖర్చు కోసం పోతుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది 40 సైజ్ కాబట్టి పైనుంచి 10.5 ఇంచ్కి మనకి చెస్ట్ పాయింట్ అనేది వస్తుంది. 10.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాము. ఒకసారి కింద నుంచి కూడా చూస్తున్నా, అదంతా ఏం అవసరం లేదు. ఈ సైజు వాళ్ళకి మీరు పైనుంచి 10.5 ఇంచ్ అంటే బ్లౌజ్ పొడవు కూడా పట్టు కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ గ్యాప్ వచ్చేసి మనం ఎంత తీసుకుంటామంటే 3.35 అండి. ఈ గ్యాప్ వచ్చి 3.35, పైనుంచి 10.5. ఓకే, ఇది మనకి మిడిల్ డాట్. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది కదా, కింద ఎంత వెడల్పు ఉండాలంటే 3.5 ఇంచు, అంటే పైన దానికంటే కింద ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అర్థమైంది కదా, ఇది 3.5 ఇంచు అనమాట గ్యాప్. ఈ డాట్కి మధ్య గ్యాప్ వచ్చేసి 1.5 ఇంచ్. ఓకే, అర్థమైంది కదండి క్లియర్గా. పైన వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఉంది చూడండి, అది కొంచెం క్రాస్గా రావాలి, అందుకని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. కింద 3.5, పైన వచ్చేసి 3.35. ఇక్కడ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వేసేసుకొని ఇక్కడ ఇలా కరువు తీసేసుకుంటాం. అలాగే ఈ ప్రిన్స్ కట్ షేప్ ఉంది కదా, ఆ రెండింటి మధ్య గ్యాప్ 1.5 ఇంచ్ 40 సైజ్ కాబట్టి ఈ కొలతలు ఫాలో అయిపోండి. 40 సైజ్ వాళ్ళకి కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కరువు షేప్ తిప్పేసుకుందాం ఈ రౌండ్లోకి. ఇక్కడ అర్థమవుతుంది కదా, చంక రౌండ్ ఉంది కదా, ఈ చంక రౌండ్లోకి ఇలా తిప్పేసుకొని కలిపేసుకోవాలి అంతే. ఈ షేప్ అనేది మనకి నీట్గా వచ్చేస్తుంది. కొంచెం షేప్ మనం డ్రా చేసుకోవాలి చేతితోటే, చూసుకొని మీరు డ్రా చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు ఇలా పైకి మార్క్ చేసుకుంటే షేపు కొంచెం నీట్గా ఉంటుందండి ఫ్రంట్ వైపు. ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఉక్సులు కాజాల కోసం కొంచెం ఉక్సులు పట్టే సైడ్ కొంచెం తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి లోతు తీసుకుంటున్నాము. హ్యాండ్ లోతు తీసుకోవాలంటే చంక దగ్గర లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా తీసుకోవాలన్నమాట. ఒకసారి ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత మన దగ్గర బోట్ నెక్ది లేదు కదా, సో మనం ఏం చేస్తాం, నార్మల్ బ్లౌజ్ ఇచ్చున్నారు కదా, ఆ నార్మల్ బ్లౌజ్ తీసుకొని ఈ నెక్ సరిపోయిందా లేదా చెక్ చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ అంతే నెక్ రావాలి. ఓకే, సరిపోయింది కాబట్టి ఇంకా ఇది అది మనకి డీప్ నెక్ కదా ఫ్రంట్, అంటే నార్మల్ బ్లౌజ్ కాబట్టి. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ కదా, ఇది మరి బోట్ నెక్ కూడా ఉండదు. 5 ఇంచెస్ అంటే కరెక్ట్గా ఉంటుంది. ఇది మరీ పైకి ఉండదు, అలాగని మరీ కిందకు ఉండదు. బట్ నెక్ లూజ్ అవ్వకుండా కరెక్ట్గా రావాలంటే ఆ నెక్ రౌండ్ ఎంతైతే ఉందో మనం ఇది 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఈ రౌండ్ కూడా సేమ్ అంతే ఉండాలి. అదొక్కటి చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం అంతే. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఒక 1/4 ఇంచు కంటే కూడా అంటే 2 గీతలు అంతే, 1/2 ఇంచు కూడా అవసరం లేదు. కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే మనకి హుక్కులు పట్టి కాచలు పట్టి లూజు అట్లా రాకుండా కరెక్ట్గా వస్తుంది, టైట్ అట్లా రాకుండా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కటింగ్ అనేది. ఇక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసుకుందాము, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సేమ్ ఇవే మార్కింగ్స్ అటువైపు కూడా పడాలండి మనకి. అంటే మనం స్టిచ్చింగ్లో చేస్తాం కదా, దానికోసం అని చెప్పి ఇటువైపు నాకు ఆల్రెడీ మార్కింగ్ పడుంది, దాని మీద జస్ట్ అట్లా నేను మార్క్ చేసేస్తున్నాను అంతే. ఇక్కడ వచ్చేసి మెయిన్ అంటే
సెంటర్ డాట్ అనమాట మనకి. నెక్స్ట్ ఈ క్లాత్ మిగిలిందండి, దీంట్లోనే మనం హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. ఇది షార్ట్ హ్యాండే కాబట్టి నాకు సరిపోతుంది. అయితే ఇది 1 మీటర్ కంటే కొంచెం తక్కువ ఉందన్నమాట క్లాత్, దానివల్ల ఇంత తక్కువగా ఉంది, లేకపోతే కరెక్ట్గా సరిపోయేది. ఇప్పుడు హ్యాండ్ కోసం కింద క్రాసులు లేకుండా స్ట్రైట్గా కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా వేసేసుకొని మొత్తం మనకి ఎన్ని వచ్చింది 4 మడతలు కదా, కింద ఒక 1/4 ఇంచు ఖర్చు కోసం ఉంచుకోవాలి. అయినా ఇది స్ట్రైట్గా అనిపించలేదు కాబట్టి మళ్ళీ నేను కట్ చేసిన, చాలా క్రాసులు ఉంది ఈ బ్లౌజ్ పీస్లో మాత్రము. ఇప్పుడు కింద ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి మనం ఆది బ్లౌజ్లో ఉంది కదా, సో ఆది బ్లౌజ్ తీసుకొని సేమ్ అది ఎంత అయితే పొడవు వస్తుందో అంతవరకు మార్క్ చేసేసుకొని ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకుంటాము. ఇదిగోండి సేమ్ అక్కడ ఎంత పొడవు వచ్చిందో ఇక్కడ కూడా అంతే పొడవు వచ్చేలా మార్క్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.25 ఇంచుకి మార్క్ చేసుకుందాం. అంటే ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి, ఫుల్ హ్యాండ్ అయితే 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. షార్ట్ హ్యాండ్ కాబట్టి 3.25 ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి మనకి ఇది హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది 9 ఇంచెస్ కదా, ఈ 9 ఇంచెస్కి ఇది కూడా క్రాస్గా 9 ఇంచెస్ వచ్చేలాగా మార్క్ చేసుకొని ఈ మిడిల్లో మధ్యలో ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ ఉండేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్కేల్ పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ విధంగా మార్కింగ్ చేసేయవచ్చు. కొంచెం ఈ మధ్య వీడియోస్ చేయట్లేదు కాబట్టి కొంచెం స్టక్ అయిపోతున్నాను వీడియో చెప్పడానికి, వాయిస్ ఓవర్ ఇద్దామన్నా బయట కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అలాగే హ్యాండ్ లోత్ కోసం పైనుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసేసుకొని కర్వ్ స్కేల్ తీసేసుకొని ఈ విధంగా హ్యాండ్ లోత్ తీసేయాలి. ఇది పెద్ద సైజ్ కదా 40 సైజ్ కాబట్టి నార్మల్గా దానికంటే కూడా కొంచెం ఎక్కువగా తీసుకోండి హ్యాండ్ లోత్ అనేది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి జాయింట్ అయితే కంపల్సరీ పడుతుంది, ఈ సైజ్ వాళ్ళకి కంపల్సరీ జాయింట్ అయితే పడుతుందండి. అంటే పన్నా మనకి చాలా వెడల్పు వస్తే అప్పుడు జాయింట్ పడదు, కానీ నార్మల్గా అయితే ఇలా జాయింట్ పడుతుంది. ఇప్పుడు హ్యాండ్ లోతును కూడా తీసేసుకుందాం. ఈ విధంగా లోతు తీసేసిన దగ్గర ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చేద్దాము. అంతే, హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకొంచెం లోతు తీద్దాము. ఇప్పుడు ఈ మిగిలిన పీస్ ఉంది కదా, దీన్నే మనం హ్యాండ్ జాయింట్కి వేసుకుందామండి. ఇక్కడ ఇలా కట్ చేసేసామంటే ఇదే సరిపోతుంది మనకి, అయిపోయింది అంతే. ఇక్కడ నేను ముందుగానే కట్ చేసేస్తున్నా, అంటే స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి. అంతే, హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఏం కావాలి, ఏం అవసరం లేదు, జస్ట్ ఇంకా ఫ్రంట్ బ్యాక్ స్ట్రైట్ పీసులు కావాలండి. ఇది కొంచెం ఒకటి పెద్దదిగా ఒకటి చిన్నదిగా ఉంది కాబట్టి నేను ఈ విధంగా విడివిడిగా కట్ చేసుకుంటున్నా. అంటే అంచు వచ్చుండే క్లాత్ హెమ్మింగ్ పట్టి వేసుకుంటాం కదా బ్యాక్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్, దానికోసం అని చెప్పి. నెక్స్ట్ ఇంకా బ్లౌజ్ పీస్ని తీసుకొని దాన్ని పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమే. ప్రిన్సెస్ కట్ చాలా సింపుల్గా అయిపోతుంది, మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్ కటింగ్ చేసేద్దాం. బార్డర్ వచ్చింది కాబట్టి హ్యాండ్ పీస్ని పెట్టేసుకొని మనకి ఎలాగూ అతుకు పడుతుంది కదా లైనింగ్ ఫ్యాబ్రిక్లో, దీన్ని కొంచెం ఎక్స్ట్రాగానే కట్ చేసేసుకుందాము. ఇక్కడ ఓపెన్ చేసేస్తాను అంతే, హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రిన్స్ కట్ అంటే మనకి క్రాస్ పీసులు ఏమి ఉండవు కదా, ఇంక ఇలా షేప్ పట్టీలు అవి ఉండవు కదా, స్ట్రైట్ పీసులే అనమాట. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ చూసుకొని నేను నార్మల్గా ఎప్పుడు బ్యాక్ సైడ్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ వస్తుంది ఫ్రిన్స్ కట్ అంటే, అలాగ వేసుకొని ఫ్రంట్ వేసేసాను. బట్ గుర్తుకొచ్చింది మళ్ళీ తీసేసి బ్యాక్ పీస్ని వేసుకున్నాను. అంటే ఫోల్డింగ్ వైపు బ్యాక్ పీస్ని వేసుకోవాలి, ఓపెన్ వైపు వచ్చేసి ఫ్రంట్ పీస్ని వేసుకోవాలన్నమాట. ఈ విధంగా అంతే, బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుంటాం. అంటే మనకి ప్రిన్స్ కట్లో ఏంటంటే 3 పీసులు ఉంటుంది, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి అలాగే ఇంకా హ్యాండ్స్ అనమాట. అంటే నార్మల్లో క్రాస్ పట్టీలకైతే క్రాస్ పీసులు ఉంటుంది కదా, షేప్ పట్టీలు ఉంటాయి కదా, దీనికి షేప్ పట్టీలు అయితే ఉండవండి, జస్ట్ అట్లాగా 3 పీసులే ఉంటుంది. ఇంకా అంతే అండి, కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టిచ్చింగ్ కూడా వచ్చేసింది, తప్పకుండా చూడండి, మీకు సింపుల్గా ఉంటుంది. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. మన వీడియోని ఫాలో అయ్యి ఈజీగా స్టిచ్చింగ్ చేసేవచ్చండి. ఒకసారి చెక్ చేసి చూడండి, ఎట్లా వస్తుందో మీకే అర్థమవుతుంది. అంతే, కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చూద్దాం.